వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలో ఉన్నాము. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఖరిని అంటే సిబిఐకి ఇచ్చిన విచారణకు సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ విచారణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆ నినాదంతో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నిరాశన కార్యక్రమము తెలపడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ నిరాశ కార్యక్రమం మొగడంపల్లి మండలంలో కూడా జరుగుతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మళ్ళా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కూడా నరోత్తం కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈరోజు ప్రజాహితం కాకుండా ఏంటంటే ప్రజలకు వ్యతిరేకంగానే పోతున్నదని క్లియర్ కనబడుతున్నది. దానికి ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ ప్రజలకు బాగుపడాలి, అందరికి నీళ్లు కావాలని చెప్పేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన వినూత్నమైన ఎవ్వరికి ఆలోచన రాని ప్రాజెక్టును తీసుకొని కట్టి కంప్లీట్ చేస్తే ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే దానిపైన కుట్రలు చేస్తూ దాని మీద తీసుకొచ్చిందంటే అది ప్రజాహితం కాదని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. గోస్ కమిషన్ రిపోర్ట్ అని తీసుకొచ్చారో అది గోస్ కమిషన్ రిపోర్ట్ కాదు. అది కేవలం ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే ఒక కుట్రపూరితంగా అది కాంగ్రెస్ ఒత్తాసు పలికే రిపోర్ట్ కింద తీసుకోవడం జరిగింది. అది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్, ఇది వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం గురించి కట్టిన ప్రాజెక్టే కాబట్టి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పదే ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఇక్కడ కమిషన్ కూడా వేసింది, కమిషన్ కూడా తేల్చి చెప్పింది. అంటే అప్పుడున్న ఇరిగేషన్ నిపుణులను కూడా కేసీఆర్ సంప్రదించలేడు. మళ్ళా ఇక్కడ క్యాబినెట్లో కూడా ఈ అంశం పైన చర్చ జరగలేదు, గవర్నర్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ కార్యకర్తలు అనే మాటలు. ఇది ముఖ్యమంత్రి అని కాకుండా ముఖ్యమంత్రి అయితే పదే కాళేశ్వరం ప్రాజెక్టు ఫాడ్ అంటుంటాడు ఆయన. ఇది శుద్ధ తప్పు. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఇరిగేషన్ పైన అవగాహన లేదని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం పైన ప్రాజెక్ట్ ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే దీనిపైన చర్చ జరుగుతున్నది. దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ పీరియడ్లో సహకారమైంది. ఆ తర్వాత మీరు ఇది అంటున్నారు ఏంటంటే వాళ్ళు అన్నది ఏంటంటే నిపుణులను సంప్రదించలేదని. వాళ్ళు గతంలో తీసుకున్నది తప్పు అని చెప్పేసి నిపుణుల కమిటీ వేయడం జరిగింది. ఆ తర్వాత నిపుణుల కమిటీ ఏంటంటే 5 మందితో కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే క్లియర్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం కాలేదని అంటున్నారు. ఆమోదం అయ్యింది అని చెప్పేసి మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు క్లియర్గా ఏంటంటే పేర్లతో సహా డేటు లెటర్ అది ఏది వచ్చిందో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏది కూడా అవకతవకలు జరగకుండా సరి అయిన రీతిలో తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే కాంగ్రెస్ యొక్క కుట్రపూరిత రాజకీయాలు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న ఏ లీడర్ కూడా ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రికి ప్రజల హితం కోరే వాళ్ళు కాదు, వాళ్ళకి ఇరిగేషన్ పైన అవగాహన లేదండి. అంటే మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అని చెప్పినాం కదా, ప్రజలకు 6 గ్యారంటీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధికంగా కుంభకోణం జరిగింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కాళేశ్వరం డబ్బును అంటే ప్రజల సొమ్మును ఎవరైతే దోసుకున్నారో వాళ్ళ జేబులకి వెళ్ళి కక్కించి ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 6 గ్యారంటీలు అని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రధానంగా పెట్టుకుని ఏంటంటే అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఈ 6 గ్యారంటీలల్లా ఏవి కూడా సంపూర్ణంగా జరగలేదు. ఒక్కటి జరిగితే ఏంటంటే ఆడవాళ్ళకి ఏంటంటే బస్సులు ఇస్తామని చెప్పి బస్సులో ఫ్రీ బస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే కొట్లాటల మధ్యలో నడుస్తున్నది. ఆ తర్వాత ఏంటంటే ఆర్టీసీకి ఏదైతే బస్సులు ఫ్రీగా ఇస్తామని చెప్పారు బస్సులనే తగ్గించేశారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కాళేశ్వరంలో పెద్ద అవినీతి జరిగింది అంటున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తున్నారు కదా, పదే చెప్తున్నారు కదా, వేల కోట్ల రూపాయలను ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కుటుంబం పైసలన్నీ కూడబెట్టుకుంది అని చెప్పేసి అవన్నీ కక్కిస్తాము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. కక్కిడానికి ఫస్ట్ థింగ్ వల్ల ఏంటంటే తీసుకుంటే ఏంటంటే 1,00,000 కోట్ల, మీరు 1,000 కోట్లని కానీ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అరే బాబు, మీకు ఇంత కూడా అవగాహన లేదు. ఏంటంటే దానికి పేమెంట్ చేసిందే 88,000 కోట్లేమో పేమెంట్ చేసారు. ఆ 88,000 కోట్లలో ఏంటంటే 3 బ్యారేజ్లు ఉన్నాయి. తర్వాత కెనాళ్ళు 1800 కిలోమీటర్ల కెనాల్ ఉన్నది. దాన్ని
కాళేశ్వరం విస్తీర్ణం తీసుకుంటే 500 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది. Hmm. సుమారు ఏంటంటే 13 జిల్లాలకి ఏంటంటే నీరు అందే విధంగా ఉన్నది. అలాంటప్పుడు ఏంటంటే ఆ 88,000 కోట్లలోనే ఇవన్నీ అయిపోయిన తర్వాత 1,00,000 కోట్ల కుంభకరణం జరిగింది. 1,00,000 కోట్ల కుంభకరణం జరిగిందంటే ఏ లెక్కలు జరిగిందో వాళ్ళే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఈ దేశంలో రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగం పట్టుకొని ప్రతి రాష్ట్రాన్ని మాత్రం తిరుగుకుంటూ ఇక్కడ ఏసీబీ అనేది కావచ్చు, సిబిఐ అనేది కావచ్చు, ఈడీ అనేది కావచ్చు, కావాలనే కొంతమంది మీద రుద్దే ప్రయత్నం ఇక్కడ బీజేపీ సర్కార్ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలను ఇక్కడ ఎదగకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది అని చెప్పేసి ఆయన చెబుతుంటే ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కాళేశ్వరాన్ని ఢిల్లీకి పంపించాడు, సిబిఐకి పంపించాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదేంటంటే దీన్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటేమో అనిపిస్తున్నది. లేదా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా. ఎందుకంటే చూస్తే ఏంటంటే రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా కూడా మీరు అన్నట్లు ఏంటంటే రాజ్యాంగం పట్టుకొని ఈరోజు కేంద్ర సంస్థలైన సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ సంస్థ, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు తయారైనవి. బీజేపీ జేబు సంస్థ అయినాయి. అవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పార్టీలన్నీ తొక్కేయడానికి పూనుకున్నాయని చెప్పేసి ఒక సైడు రాహుల్ గాంధీ చెప్తున్నారు. దాన్ని ఈయన ఎండార్స్ కూడా చేసిన మొన్న బీహార్ ఎలక్షన్లు పోయినప్పుడు ఈయన కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అలాంటి సంస్థలకి ఏంటంటే పేరు పెట్టిన సంస్థకే నువ్వు ఈరోజు కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పు చెప్తున్నామంటే మాకు క్లియర్ ఒక అనుమానం వస్తున్నది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఆ బీజేపీతోని కుమ్ముక్కయిండేమో, బీఆర్ఎస్ ను తొక్కడానికి కుమ్ముక్కయిండేమో అనిపిస్తున్నది. అక్కడ ఓ పెద్ద మోడీ, ఇక్కడ ఓ చిన్న మోడీ ఉన్నట్లు కనబడుతున్నారు. వీళ్ళిద్దరికి లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ ను తొక్కాలన్న లక్ష్యం ఉన్నది. ప్రజల హితం కోరిన కేసీఆర్ ను ఎలాగైనా ఆయన తప్పు చూపెట్టాలి, ఏవో తీసుకొని తప్పులని తీసుకొచ్చి చూపెట్టాలన్న దీంతో ఉన్నారు. కానీ వాళ్ళు ప్రజహితం కోరే వాళ్ళని అంటే మీరు అన్నట్లనే 2 రైలు పట్టాలు ఒక తాడ కలుస్తాయా సార్? అంటే నేషనల్ పార్టీలు అవి 2, ఇప్పుడు కాంగ్రెసే కదా ఇప్పుడు ప్రతిపక్షము, అక్కడ బీజేపీతో కొట్లాడడానికి 2 పార్టీలు ఒకటి అంటే ఎట్లా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఉన్నదేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ, 2 ఎట్లా ఒకటి అవుతాయి? అట్లా అన్నప్పుడు ఓకే కరెక్ట్. మళ్ళీ ఈ సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలు అని చెప్పేసి వాళ్ళే అన్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. అన్నప్పుడు ఏంటంటే నువ్వు ఈ కాళేశ్వరం కేసును చేసి సిబిఐకి ఇస్తాను అని అంటే దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది అంటే మీరు ఇంటర్నల్గా లోగుట్టి ఏంటంటే బీఆర్ఎస్ తొక్కడానికి కొరకు వీళ్ళిద్దరు ఒకటే అనిపిస్తుంది. అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కూడా పక్క రాష్ట్రంలో పలుమార్లు కూడా పోలవరం ప్రాజెక్టు కూడా పడిపోయింది అని చెప్పేసి మనం విన్నాం, వార్తలు కూలిపోయింది అనేది కూడా విన్నాం. మరి ఇక్కడ NDSA ఎందుకు అక్కడ రిపోర్ట్ ఇవ్వకుండా కేవలం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇంత భూతద్దం పెట్టి చూడవలసిన అవసరం వస్తుంది? దీనికంటే ముందు మీకు ఒకసారి చెప్తాను. డ్యామ్ సేఫ్టీ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఉన్నదో దానికి ఉన్న చైర్మన్ గతంలో పోలవరము కట్టించిన వాడే. ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ద్వంద్వ వైఖరి ఉన్నదని చెప్పేసి క్లియర్ కనబడుతున్నది. అధికారులంతా కూడా ద్వంద్వ వైఖరితో నడుస్తున్నారు. 5 సార్లు, ఒక్కసారి కాదు 5 సార్లు కూలిపోయింది పోలవరం. ఆ పోలవరం దగ్గరికి ఈ డ్యామ్ సేఫ్టీ పోలేదు. ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా దగ్గర కూలిపోయినాయి, అక్కడ ఏడికి పోలేదు. కేవలం కాళేశ్వరం అంటే ఊరుకొచ్చు. అదే ఈ నేషనల్ పార్టీగా దాన్ని జాతీయ హోదా గుర్తించిన పార్టీగా ప్రాజెక్టును గుర్తించకుండా ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఏమొస్తుంది? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంత కుట్ర ఏంటి అని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు అనుకుంటున్నమాట. దీని వైపు మీరు మరి బీఆర్ఎస్ నుంచి మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా పోతున్నారు? బీఆర్ఎస్ అనేది తెలంగాణలో గట్టిగా ఉన్నది. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేది కేవలం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి ప్రజలందరి దగ్గర తెలుసు. దాన్ని ఎట్లా వంచాలి, దాన్ని ఎట్లా కిందికి చేయాలి అన్న దురుద్దేశంతో పొలిటికలీ మోటివేటెడ్తో ఏంటంటే ఈరోజు ఈ ఘోష్ కమిషన్ కానీ, ఘోష్ కమిషన్ నా లెక్కలు ఏంటంటే ఇది ఏదో ఎంక్వైరీ కమిషన్ కాదు, ఏమో డ్యామ్ గురించి చేసేది కాదు. ఇది కేవలం ఏంటంటే రాజకీయ కమిషన్ కిందనే కనబడుతున్నది. అందులో ఏంటంటే పెద్ద పెద్ద రిపోర్ట్లు ఏంటంటే ఏ కూడా ఎక్కడ చూడలేదు. చూడకుండా కేవలం ఏంటంటే వాళ్ళ దాన్ని ఏంటంటే కేసీఆర్ను తప్పెట్లా పట్టాలి, ఏమన్నా తప్పులు చెప్పి
తప్పులెట్ట పట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ అది సరి అనేది అది అంతా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి అనుసంగం నడుస్తున్నదంటే ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టే ఆలోచనల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? అంటే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు స్థానిక సమస్యల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. మరి ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య కూడా ఉంది. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది అమలయ్యే ఆలోచన చేస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు పెట్టాలనే లేదు, బీసీలను దగ్గర తీసుకోవాలనే లేదు. ఎందుకంటే క్లియర్గా కనబడుతున్నది 42% పెడతామని చెప్పేసి ఎన్నికలల్లా మేనిఫెస్టోలో పెట్టి మాటలు చెప్పి బీసీల ఓట్లన్నీ దండుకొని ఈరోజు అధికారంలో కూర్చున్న తర్వాత సెన్సస్ చేసినప్పుడే సెన్సస్లను తప్పు చేసిండ్రు. గతంలో బీఆర్ఎస్ చేసిన దానికి వీళ్ళు చేసిన దాన్ని చూస్తే 6% బీసీ పాపులేషన్ తగ్గింది, ఓసీ పాపులేషన్ పెరిగింది. అది ఎట్లనో వీళ్ళే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఇంకోటి మొన్న ఆర్డినెన్స్ తీసారు. రైట్, ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పెడితే గవర్నర్ ఏం చేసిందంటే గవర్నర్ సంతకం పెట్టకుండా ప్రెసిడెంట్కి పంపించింది. ప్రెసిడెంట్కి పంపించిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటే గవర్నర్ ఎట్లా సంతకం పెడతాడు? జీవో కావాలంటే ఓ జీవో అమల్లోకి రావాలంటే దానికి గవర్నర్ సంతకం అవసరం. ఆ సంతకం ఈయన ఎట్లా పెడతాడు? ఇక్కడ రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలతోటి నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి బలుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ఎంటంటూ ఉంటుంది అని చెప్తున్నాడు. బీసీలకు 42% అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు, రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలల్లా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? ఏవి కూడా నెరవేరలేదు. కాకపోతే ఏంటంటే ఓట్లు తీసుకోవడంలో సక్సెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి పెద్ద బీసీల కొరకు పెద్ద డిక్లరేషన్ చేసిండు. ఇక్కడ చేవెళ్ళేమో ఎస్సీ డిక్లరేషన్ చేసిండు. కానీ అందులో ఏవి కూడా ఈ రోజు వరకు అమలు కాలేదు. అమలు కానియడు కూడా ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళు బాగుపడాలని చెప్పేసి ఈడ కూడా లేదు అని చెప్పి వినబడుతున్నది. ఎస్సీలు ఎస్టీలకు బీసీలకు వీళ్ళందరినీ వంచి ఓట్లు దండుకొని సీటు మీద పోయి కూర్చున్నాడు. ఈ రోజుకి ఏంటంటే 20 నెలలు అయితే దాటిపోయాయి. ఈ రోజు వరకు ఏ హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేరిన దాఖలు లేవు. ఎందుకంటే బీసీ ప్లాన్ ఇంకోటి దీని సందర్భం ఇంకోటి చెప్తుంది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, అది కాని దాన్ని చేస్తా అంటుంది. అరే నీ దగ్గర చేతులు ఉన్నది ఆ బీసీ ప్లాన్ అయ్యి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత దగ్గర ఉన్నారో ఆ తర్వాత తీసి ఫండ్స్ ఇవ్వు. ఆ ఫండ్స్ అవన్నీ చేతులున్నే చేయకుండా ఏదో బయటిది చేస్తా అని చెప్పేసి బీసీలను మభ్యపరచడం కనబట్టి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందని ఆయనకు బీసీల పైన చిత్తశుద్ధి లేదు అని కనుక. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రము ఇక్కడ తూతు మంత్రంగానే ఇక్కడ కమిషన్ అని వేసేసి వాళ్ళ ప్రయోజనాల కోసం కాలం వెళ్ళదీసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాత్రం మళ్ళా ప్రధాన అధినేత అయిన రాహుల్ గాంధీ మాత్రం ఏదైతే సిబిఐ అద్దనుకుంటాడో దాని వైపు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు అంతు చిక్కడం లేదు అని చెప్పేసి నరోత్తం స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఆడ న్యాయమే గెలుస్తుంది, మేము ఇక్కడ తప్పు చేయలేము. కాబట్టి ఘోషి కమిషన్ ఏది రిపోర్ట్ ఇచ్చినా హైకోర్టు దాకా వెళ్ళినా కానీ మా వైపే ఇక్కడ గెలిచింది. ఇప్పుడు కూడా సిబిఐ కూడా మేమే గెలుస్తాము, మాకు న్యాయమే ఉంది, మా ఎంట ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పెట్టడంలో ఫెయిల్ అయిందని చెప్పేశారు. ఎందుకంటే ఇక్కడ 42% బీసీలకు ఇస్తామన్నారు. ఇప్పటికీ అది బీసీలకు అయ్యేది కాదు, పోయేది కాదు, ఇచ్చేది కాదు. బీసీల ఓట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేసి ఇక్కడ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇట్లా బడుగు బలహీన వర్గాలను నిండా ముంచుతున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.